వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు భవనాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అటు విద్యార్థి సంఘాలు ఇటు పర్యావరణవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి 3వ రోజుకు చేరుకుంది. జీవో 55ను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని విద్యార్థి సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే మరోవైపు యూనివర్సిటీ పరిధిలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేసిన పర్యావరణ సంస్థలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే తన బుద్ధిని బయటపెట్టిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ఆరోపించారు. రైతు కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, జీవో 55ను విరమించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రోజంతా తరగతులను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. ఉదయం నుంచే వర్సిటీ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఈ ఆందోళనలో శాస్త్రవేత్తలు, బోధనేతర ఉద్యోగులు విద్యార్థులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. యూనివర్సిటీ పరిధిలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు తదితర రంగాలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్న రోషయ్య చేతుల మీదుగా ప్రారంభించిన ప్రేమావతిపేటలోని అగ్రి బయోడైవర్సిటీ పార్కు అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరోసారి చేతులు మారుతుందని అన్నారు. ప్రకృతికి నిలయంగా ఉన్న 10ల ఎకరాల భూముల్లో నిర్మాణ పనులు చేపడితే జంతుజాలం ఆవాసం కోల్పోయే ప్రమాదం ఉందని, ఇన్నాళ్లు వ్యవసాయ పంటలతో పాటు అరుదైన వృక్ష సంపదకు కృషి చేసిన వ్యవసాయ పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అరుదైన అతి చిన్న వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. యూనివర్సిటీలో మొత్తం 350కి పైగా పక్షులు, జంతు జాతులు, 450కి పైగా వృక్ష జాతులు, 80 ఔషధ మొక్కలు, 30 తీగ జాతులతో జీవ వైవిధ్యం విరజిల్లుతున్నదని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. వాటన్నిటిని రక్షిస్తూ బయోడైవర్సిటీ పార్కుగా అభివృద్ధి చేయడంలో 25 ఏళ్ల కృషి ఉందని తెలిపారు. భారతదేశంలో అంతరించిపోతున్న 5 అరుదైన జాతుల్లో 4 జాతులు ఇక్కడే ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా క్యాంపస్ ఆవరణలో సుమారు 2 లక్షల చెట్లు ఉన్నాయని, ఒక్కో చెట్టు విలువ జీవితకాలం ఇచ్చే ఎకనామిక్ బెనిఫిట్ 35 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్కు ఊపిరి పోస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ వృక్ష సంపద వల్ల హైదరాబాద్, రాజేంద్రనగర్ ఉష్ణోగ్రతల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.